మేడిపండు చూడ మేలుమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ఈ పద్యం ఆ ఆసుపత్రికి సరిగ్గా సరిపోతుంది. బయట నుంచి చూడ్డానికి హంగు ఆర్భాటాలతో ఉన్న లోపల మాత్రం డొల్లే. ఉద్దానం బాధితుల్ని ఆదుకుంటామంటూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడి చేసింది. ఆగ మేఘాలపై కిడ్నీ పరిశోధన ఆసుపత్రిని ప్రారంభించి చేతులు దులుపుకుంది. బిల్డింగులు ఘనంగా ఉన్నా అందులో సరిపడా వైద్య పరికరాలు లేవు, డాక్టర్లు లేరు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో తరతరాలుగా స్థానికులు మూత్రపిండాల వ్యాధులతో కుంగిపోతున్నారు. ఇచ్చాపురం, పలాస, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, మందస మండలాల్లో ఏటా వేలల్లో కిడ్నీ కేసులు నమోదవుతున్నాయి. నీటి కలుషితంతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దశాబ్దాలు గడుస్తున్నా కిడ్నీ బాధితుల తలరాతలు మాత్రం మారడం లేదు. కిడ్నీ భూతాన్ని తరిమికొట్టాలనే లక్ష్యంతో 2018 నవంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కిడ్నీ పరిశోధన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేశారు. అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు పట్టాలెక్కలేదు. ఉద్దానం బాధితులను ఉద్ధరిస్తానంటూ వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. పలాసలో హాస్పిటల్ భవనం అయితే నిర్మించారు కానీ వైద్య సేవలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు ఇంకా మొదలే కాలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన కిడ్నీ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు లేక పేద రోగులకు అక్కరకు రావడం లేదు. గతంలో కొన్న డయాలసిస్ పరికరాలని ఇప్పటికీ వాడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో డయాలసిస్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. వైద్య పరికరాలు లేక రోగులు పరీక్షలు చేయించుకోవాలంటే బయటకు వెళ్లాల్సిన దుస్థితి. ఫలితంగా పేదలకు ఆర్థిక భారం తప్పడం లేదు. కిడ్నీ హాస్పిటల్ కట్టి ఆల్రెడీ 1 year అవుతుంది, స్టార్ట్ 6 months అవుతుంది. కానీ నేటికి కూడా ఇది మేడిపండులాగా ఉంది. ఎందుకంటే పైకి అయితే బిల్డింగ్ కనిపిస్తుంది కానీ లోన్ అయితే పూర్తి ఎక్విప్మెంట్ అనేది లేదు. గతంలో ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది తప్పించి మిగతా ఎక్విప్మెంట్ ఏది కూడా లేదు. బ్లడ్ టెస్టులు చేసుకోవడానికి కూడా ఎక్విప్మెంట్ లేని పరిస్థితి ఇక్కడ ఉంది. మన పలాస నియోజకవర్గంకి ఎక్కువ మంది రోగులు ఉన్నారు. ఇలాంటిది ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి కూడా ఫుల్ టైం కన్సల్టెంట్ డాక్టర్, కిడ్నీ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం చాలా దురదృష్టకరం. కాకపోతే అది కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి సరిపడా సిబ్బంది లేరండి. అక్కడ గతంలో తెచ్చిన డయాలసిస్ ఎక్విప్మెంట్స్ తప్ప ఇక్కడ ల్యాబ్కి సరిపోయిన పరికరాలు లేవు. కరెంట్ వెళ్ళిపోతే జనరేటర్ సరిగ్గా పనిచేయక చీకట్లో రోగులు ఉండే పరిస్థితి వస్తుందండి. సరైన డయాగ్నోసిస్ సెంటర్లో సరైన ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని టెస్టులు మాత్రమే అవుతున్నాయండి. చాలా వరకు బయటికి పంపించడం వల్ల ఇక్కడ పేద రోగులపైన అదనపు ఆర్థిక భారం పడినట్టు అవుతుందండి. దీనికి త్వరలోనే పరిష్కారం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కంప్లీట్గా టెస్టులు అయితే అవ్వట్లేదు. కొన్ని టెస్టులు బయటకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. అందరికీ అందుబాటులో ఉన్న సౌకర్యాలు బ్లడ్ టెస్టులు అయితేనేమి, ఎక్స్రే డిపార్ట్మెంట్ అయితేనేమి, యూరిన్ కల్చర్ కానీ బ్లడ్ కల్చర్స్ ఇవన్నీ బయటకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్స్రే డిపార్ట్మెంట్ అయితే బిల్కుల్ లేదు. పలాస గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి చేసుకొని వచ్చేసరికి పేషెంట్ చాలా ఇబ్బంది అవుతుంది. కిడ్నీ ఆసుపత్రిలో పూర్తిస్థాయి నెఫ్రాలజిస్టులు లేరంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోంది. 41 మంది వైద్యులు అవసరం ఉండగా కేవలం 15 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. కొద్ది కాలంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభిస్తామని జగన్ హామీ ఇచ్చినా ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. కొన్ని యంత్రాలున్నా స్పెషలిస్టులు లేక మూలనపడి ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రస్తుతం మన సర్వీసెస్ అవైలబుల్ అన్నవి. సో వీళ్ళల్లో 41 మందికి గాను 15 మంది స్టాఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా రిక్రూట్ అవ్వాల్సింది. అలాగే మనకి ఇప్పుడు ఓపీ 150, యావరేజ్ 150 వరకు రీచ్ అయ్యిందండి. వార్డు 50 ఉన్నారు. డయాలసిస్, మెయింటెనెన్స్ డయాలసిస్ 50 అవుతున్నాయి. ఒక 10 డయాలసిస్, ఐపీ డయాలసిస్ అవుతున్నాయండి. ఇంకా పోను మాకు ఎక్స్రే వాంటింగ్ ఉంది. అదర్వైజ్ ల్యాబ్ అన్నీ ఉన్నాయి. కొన్ని రియేజెంట్స్ రావాల్సి ఉంది. ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి కొన్ని ల్యాప్రోస్కోప్, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ రావాలండి. అది వస్తే సర్జన్ ఉన్నారు. తర్వాత మనకి హెల్ప్కి శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి అదే ప్రాసెస్లో ఉందండి. డిఎంఈ గారికి చెప్పామండి, ఇది త్వరలో మాకు ఎక్విప్మెంట్ కూడా పంపిస్తామన్నారు. తర్వాత సిబ్బందిని కూడా డెప్యుటేషన్ మీద కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తామని. కొత్త ప్రభుత్వం ఉద్దానం ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని
కిడ్నీ వ్యాధిగ్రస్తులు కోరుతున్నారు. కిడ్నీ పరిశోధన ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించి మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. వైద్య సిబ్బంది కొరత, శస్త్రచికిత్సలు చేసే పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి స్థానికులు కిడ్నీ రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, పలాస నుంచి.